గుంటూరు సిద్ధం సభ మేమంతా సిద్ధం సభ ఎలా ఉంది మీకు? ఒకసారి మీరే చూడాలండి. మీరే మిత్రులు మమ్మల్ని ప్రశ్నించడం కాదు, ఒకసారి మొత్తం రొటేట్ చేసుకొని మమ్మల్ని అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడు అంటే చిన్న పిల్లల కాంచి పెద్ద వాళ్ళ వరకు ఉన్నవాడి కన్నా లేనివాడు ఇక్కడ ఉంటాడండి. ఎందుకంటే ఇది లేనివాడి పార్టీ, లేనివాడికి 4 వేలు నోట్లో వెళ్తున్నాయి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి పనులు మానుకొని అన్ని మానుకొని ఇక్కడికి ఉన్న అక్క చెల్లెములు అన్నదమ్ములు అందరూ ఇక్కడ ఉన్నారు. ఒకసారి మీరు కూడా వాళ్ళని వీడియో తీసుకోండి. చంద్రబాబు నాయుడు అంటున్నాడు జగన్ ఇంటికి పంపిస్తా, పవన్ కళ్యాణ్ అన్నాడు పాతాళంలో పంపిస్తాను అంటున్నాడు కదా, దీని మీద మీ కామెంట్ ఏంటి? పాతాళంలోకి అంటే ఆల్రెడీ పాతాళంలోకి వాళ్ళు వెళ్ళి వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పంపిద్దామంటున్నారు. అది వాళ్ళ కళ మాత్రమేనండి. వాళ్ళు కళలు కంటూనే ఉంటారు. వాళ్ళు కళలు కంటూనే ఉంటారు. ఆ కళలు అనేది కనమనండి. వాళ్ళ కళలు కళలుగానే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారిని పాతాళంలో కాదు ఎక్కడికి పంపించాన్న మగవాడు ఎవడూ లేడండి. సొంత చెల్లెళ్ళ శరీరంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంది కదా జగన్ కి వ్యతిరేకంగా, దీని మీద ఒకటి చెప్తున్నానండి, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అంతా చాలా బాగుంది. ఆయనని పట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తాం. అలానే పేదవాళ్ళకి నేను ఏదైనా చెయ్యాలి, పేదవాళ్ళకి నేను అండగా ఉండాలి, మా అన్న అండగా ఉన్నాడు, మా అన్నకి నేను తోడుగా ఉండాలి అని షర్మిల గారు అనుకుంటే గనక అన్న చెయ్యి ఎప్పుడు చెల్లి భుజం మీదే ఉంటదండి. అలా లేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని కూడా వదిలేశాడు. ఎందుకంటే ఆయన లబ్ధి కోసం, ఆమె లబ్ధి కోసం వచ్చింది కాబట్టి మన జగన్ అన్న ఆమెని దగ్గరకు చేసుకోలేదు. డెవలప్మెంట్ అంటే టీడీపీ గవర్నమెంట్ లో జరిగింది, జగన్ గవర్నమెంట్ ఏం జరగలేదు ఏమండి. ఎవరైనా సరే కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సరే లబ్ధి జరగలేదు, డెవలప్ అవ్వలేదు అని మాట్లాడుతుంటారు. ఒక్కసారి చూసుకోవాలా లబ్ధి ఏం జరిగింది, ఏమి జరిగిందని ఒకళ్ళు చూసుకోవాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకంటే మంచి చేస్తూ ఉంటే ఆయనే ముందుకు వస్తాడు కాబట్టి ఆయన ముందుకు రావడం వీళ్ళకి నచ్చట్లేదు. మీరు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని దాటుకొని వెళ్ళే దమ్ము ధర్మం ఎవరికి లేదండి. ఆవిడ మాకు ఎమ్మెల్యే కాదండి. మా ఇంట్లో మా అమ్మాయి, మా అక్క, మా చెల్లి, మా ఒక ఫ్యామిలీ మాకు అంతవరకే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమె ఎమ్మెల్యే అని రాలేదండి. మా అక్క గాను, మా చెల్లి గాను, మా అమ్మ గాను వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే ఆవిడ ఏంటంటే ఇప్పుడు తండ్రి ఎలా ఎందుకంటే ముస్తఫా గారు ఎలా అయితే ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెచ్చుకొని ప్రజలకు తీరుస్తారో అలానే నూరి ఫాతిమా గారు కూడా అలానే ఉంటారు. మళ్ళీ కొంతమంది వాగుతూ ఉంటున్నారు టీడీపీ పచ్చ బ్యాచ్. ఎందుకంటే ఆయనకున్న అనుచరులకి చేస్తున్నారు, వాళ్ళకి చేస్తున్నారు. లేదండి, నూరి ఫాతిమా గారు ఎప్పుడు సిటిజన్స్ కి ప్రజలకి ఏం చేయాలా, ప్రజలకి ఏం చెందాలా అని చెప్పిన ప్రజలకే ఒక్కలే చేస్తూ ఉంది. వాళ్ళు ప్రజల మనిషి కాబట్టే నేను చెప్తా ఉన్నాను. తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గుంటూరు జిల్లాలోనే మొట్టమొదటిగా మంచి మెజారిటీతో వచ్చేది గుంటూరు తూర్పు నియోజకవర్గం. మా నూరి ఫాతిమా గారు రాబోయే కాలంలో డిప్యూటీ సీఎం గా మేము నూరి ఫాతిమా గారిని గెలిపించుకుంటాం. ఇప్పుడు కొంతమంది ఏమన్నారంటే వాలంటీర్లు, చంద్రబాబు నాయుడు వాలంటీర్లు చెప్పారు కదా, ఈ వాలంటీర్లు అది ఉంటే మంచిది అంటారా లేకపోతే మంచిది? వాలంటీర్స్ ఉండాలండి. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి. వాడి దగ్గరికి వెళ్ళాలంటే బయట బంట్రోతికి 100 ఇవ్వాలి. 100 ఇస్తే లోపలికి పంపిస్తాడు. లోపల 500 ఇస్తే సంతకం పెడతారు. వాళ్ళకి వచ్చే పెన్షన్ ఎంత, వాళ్ళు ఇచ్చే లంచాలు ఎంత? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లంచాన్ని అరికట్టారు. అలాంటి ప్రభుత్వం మేము కావాలని కోరుకుంటున్నాం. అలాంటి ప్రభుత్వాన్ని మేము గెలిపించుకుంటాం.